అయ్యగారు పెట్టిండు ఆయన పడుతున్నట్టు. జై వజ్రా, జై 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 జై అలాగే వడ్డెర మరి వివిధ హోదాల్లో ఉన్న కమిటీ పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. చరిత్ర మర్చిపోయిన తెలుగు జాతి రత్నం వడ్డే ఓబన్న గారు. మీ అందరిలో ఎంతమందికి తెలుసు వడ్డే ఓబన్న గారి గురించి? మీకే చాలా మందికి తెలియదు. జాతి రత్నాన్ని మీరే మర్చిపోయిన దుస్థితి. మరి ఆ రోజు ఎందుకంటే ఒకప్పుడు చరిత్ర తెలుసుకోవాలి అంటే పుస్తకాలు వెతుక్కోవాలి, ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, మీ చేతిలోనే ప్రపంచం ఉంది, అదే సెల్ ఫోన్. అందరూ కూడా ఈరోజు వడ్డే ఓబన్న గారి గురించి ఆ సెల్ ఫోన్లో, ఆ గూగుల్లో ఉన్న అది సమాచారం మేర తెలుసుకోవడం ఎక్కువ మంది జరుగుతాం. అందరి వ్యక్తుల గురించి కూడా 1807 ఓబన్న గారి జన్మం. తెలంగాణలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొత్తం ప్రాంత పాలెగాడిగా, అంటే కొన్ని ప్రాంతాల్లో పాలెగాడులు అంటారు. ఆయన చిన్ననాటి మిత్రుడిగా, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో ఆయన అడుగు పెట్టినప్పుడు సైన్యాధ్యక్షుడిగా వడ్డర్లను, అలాగే ఆ ప్రాంతంలో చెంచులను మరి కూడగట్టుకొని బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యమిత్రుడు మరి ఓబన్న, అలాగే ఆయన సైన్యాధ్యక్షుడు వారు కూడా. కానీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ చేసి పార్లమెంట్కి పంపించమని చెప్పి ఆయనకి ఏదైతే బీసీకి సంబంధించి డిక్లరేషన్ ఉందో దాంట్లో కూడా అది పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే డిక్లరేషన్ పెట్టారో దాన్ని తప్పకుండా పాటించి ఇక్కడి నుంచి మనం పార్లమెంట్కి ఢిల్లీకి పంపించే కార్యక్రమం చేస్తాం. దానికి మీ ఇద్దరం కూడా, మీ ఇద్దరు కాదు మొత్తం 8 మంది, నేను 7 ఎమ్మెల్యేలు కూడా పెట్టుబడి చేయించే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అయినా కూడా మరింతగా కొన్ని కార్యక్రమాలు లాంటివి జాషువా గారు ఉన్నారు. జాషువా గారి మీద కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే August 15 అప్పుడు, జనవరి 26 అప్పుడు కేవలం విగ్రహం పెట్టి ఏదో అక్కడ అక్కడ దండేయడానికి ఉన్నట్టు కాకుండా ఈ ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు కొన్ని కార్యక్రమాలు రూపొందించి
దాని మీద మీరు చేస్తే కనుక కొద్దిగా నెక్స్ట్ ఎలక్షన్స్కి చెప్పిన వాళ్ళు అవుతారు. దాని వైపు గురించి కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదించే Venga,